హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లావణ్యస్ కుకింగ్ అండ్ బ్యూటీ. రోజు ఒకేలా చికెన్ ఫ్రై చేసుకోకుండా ఇలా నేను చూపించిన విధంగా ట్రై చేయండి. మళ్ళీ మీరు చేసిన ప్రతిసారి ఇలాగే చేయాలని అనుకుంటారు, అంత టేస్టీగా వస్తుంది. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 1/2 kg చికెన్ అయితే తీసుకున్నాను. మీరు ఎంతైతే తీసుకుంటారో అంతే తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, 1 చిన్న స్పూన్ అంత చికెన్ మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 స్పూన్ మిరియాల పొడి వేసేసుకొని ఇలా చేతితో బాగా కలిపేసుకొని సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకుంటూ చేతితో బాగా కలిపేసుకొని వీటిని మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో 1/2 అవర్ వరకు అలాగే వదిలేయండి. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై తయారు చేసుకోవడానికి నేనైతే ఇక్కడ మట్టి పెనం అయితే తీసుకున్నాను. వీటిపైన అయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఒకవేళ మీ దగ్గర మట్టి పెనం లేదనుకుంటే నార్మల్ పెనం అయినా తీసుకోండి, పర్లేదు. ఇప్పుడు ఇందులో 2-3 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా ఆవాలు, కరివేపాకు, దంచి పెట్టుకున్న వెల్లుల్లిని యాడ్ చేసేసుకొని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 అవర్ వరకు మసాలా పట్టించి వదిలేసిన చికెన్ని ఇందులో యాడ్ చేసుకునేయండి. ఇలా నీట్గా చికెన్ అంతా యాడ్ చేసుకునేసిన తర్వాత స్లోగా కలుపుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా 2 గరిటెలతో అయితే కలుపుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. సో ఇలా బాగా కలిపేసుకొని సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకుంటూ గరిటెతో బాగా కలుపుకుంటూ మూత పెట్టేసుకొని 5 మినిట్స్ వరకు లైట్గా ఫ్రై చేసేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి ఇలా గరిటెతో బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా అయితే వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ అవసరం లేదు, మనం చేసుకునేది చికెన్ ఫ్రై కాబట్టి జస్ట్ అలా కొద్దిగా యాడ్ చేసుకుంటే చాలు. ఇందాక చికెన్ అంతా మసాలా పట్టించాం కదా, ఆ ప్లేట్లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకునేసాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ 3 to 4 మినిట్స్ వరకు లైట్గా ఫ్రై చేసేసుకోండి. చూడండి, ఇప్పుడైతే కొద్దిగా గ్రేవీ లాగా ఉంది కదా, ఇంకా సేపు హీట్ చేసుకునేస్తే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఈలోగా అయితే మళ్ళీ కొద్దిగా మిరియాల పొడి అయితే యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకునేయండి. జస్ట్ అలా ఇప్పుడైతే 2 మినిట్స్ వరకు లైట్గా ఫ్రై చేసేసుకోండి, అంతే. సో చూసారు కదండి, 2 మినిట్స్ లైట్గా ఫ్రై చేసుకున్నాక చాలా సింపుల్గా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా చూసారు కదండి, చాలా సింపుల్ తయారు చేసుకోవడము. మీరు ఒక్కసారి కనుక ఇలా చేస్తే ఎప్పుడు ఇలాగే చేసుకుని తింటారండి, అంత టేస్టీగా వస్తుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్ బాయ్.